జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. విరాజ్, విరాజ్, మధుర నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? అంతా నాశనం అయిపోయింది విరాజ్. ఏం జరిగింది? అలకనందని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? పాస్పోర్ట్ వెరిఫికేషన్ కు వచ్చిన పోలీసులు అలకనందతో పాటు వాళ్ళ ఫ్యామిలీనంతా అరెస్ట్ చేశారు. మధుర, ఏదో జరిగిందంటున్నావేంటి? ఏం జరిగింది మధుర? ఏంటమ్మా అలా కంగారు పడుతున్నావు? ఎవరికేమైంది? ఎవరో అలకనంద అంటున్నావు? ఎవరు? ఏంటమ్మా మాకు చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు? చెప్పు. అలకనంద అంటున్నావు, అరెస్ట్ చేశారంటున్నావు. ఎవరు వాళ్ళు? విరాజ్, నువ్వు ఏం మాట్లాడవేంటి? బాబా ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఆ పేరున్న అమ్మాయి ఎవరు లేరే? మధుర, విరాజ్తో ఏదో చెప్తున్నావు. మేము రాగానే ఆగిపోయాం. ఏంటమ్మా, మాకు తెలియకూడని రహస్యమా? ఇప్పుడేం చేయాలి? ఏం మాట్లాడవే? ఏంటి చెప్పు. అది అలకనంద ఎవరో కాదు. తను నా చెల్లెలు. తను నా తోడపుట్టిన చెల్లెల్లాంటి. నీకు చెల్లుందా? ఉంది. తనని, నా కుటుంబాన్ని పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. విరాజ్కి ఎస్పీ గారు తెలుసు కదా, తనేమైనా హెల్ప్ చేస్తాడేమోనని పరుగునొచ్చేశాను. ఇది చెప్పడానికి ఎందుకు అంత ఆలోచించావు? ఎవరైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఇలా అందరి ముందు చెప్పుకోలేరు కదా. నాన్నా, పాపంరా, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి ఎవరో అలకనందా అంట కదా, ఆ అమ్మాయికి సాయం చేయరా. ఖచ్చితంగా హెల్ప్ చేస్తానమ్మా. ఇదిగో అమ్మాయి, మా వాడు మాటిచ్చాడంటే మీ అలకనందా వాళ్ళు సమస్య నుంచి బయటపడ్డట్టే. నువ్వేం కంగారు పడకే. మధుర, ఆ ఎస్పీ గారి నంబర్ నా ఇంకో మొబైల్లో ఉంది. అక్కడికి వెళ్ళి కాల్ చేద్దాం. పద. ఒక ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే కఠినంగా శిక్షించడానికి దిశ చట్టమని, ఆడపిల్లకి అన్యాయం చేస్తే నిర్భయ చట్టమని ఉంటాయి కదా. కాని గాడు, నీచుడు అట్లాంటి చట్టాలకి దొరకకుండా చాలా మంది అమ్మాయిల ఊసురు పోసుకున్నాడు. గప్పుడు ఏ కేసులు, ఏ చట్టాలు వాణ్ణి ఏమీ చేయలే. గాడికి ఎలాంటి శిక్షలు పడలే. కానీ గసంటోళ్ళు బయట చక్కగానే తిరుగుతున్నారు. మాలాంటి వాళ్ళని హింసిస్తున్నారు. గది మీరు చూడరా మళ్ళా? మేం బలహీనులమని, ఎదురించే శక్తి లేని వాళ్ళమని, ఏడవడం తప్ప ఏమీ చేత కాదని గిట్లా అన్యాయంగా మాపై తప్పుడు కేసులు పెట్టి గిట్లా ఖానాలో వేస్తారు. గస్వంటి రాక్షసులను ఎదిరించడమేనా మేం చేసిన తప్పు? గిదేనా సార్? గిదేనా మీ న్యాయం? గిదేనా ధర్మం? బలహీనుల వెంట ఈ సిస్టం బలపడకపోతే మన సిస్టమే బలహీనం అయిపోతాయి సార్.
సార్ ఏంది? పాప మా అమ్మాయి చెప్తుంది నిజం అనిపిస్తుంది సార్. వాళ్ళ అమాయకుల్లా కనిపిస్తున్నారు సార్. ఎందుకంటే ప్రతిరోజు క్రిమినల్స్ ని చూస్తుంటాం. తప్పు చేసిన వారెవరో చెయ్యని వారెవరో చూస్తే అర్థమైపోతుంది సార్. గట్లనా? తప్పు ఎవరు చేసిర్రు ఎవరు చేయలేదో నీకు తెలిసిపోయిందా? జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు. ఇక నేనెందుకు, ఈ స్టేషన్ ఎందుకు, గా కోర్టులు ఎందుకు? అది కాదు సార్. పోనీ నా సీట్లో కూర్చుంటావా? దా కూర్చో కూర్చో కూర్చో. తీర్పిచ్చేసి ఎవరు దోషో ఎవరు నిర్దోషో అన్ని సెటిల్మెంట్లు చేసేసుకో. ఈ స్టేషన్కి నేను ఎస్ఐ. ఎవరు తప్పు చేసిర్రో ఎవరు క్రిమినల్సో చెప్పేది నేను. మీరు గిట్ల మీ డ్యూటీ చేసుకుంటే నెలకి జీతం వస్తుంది, లేదంటే నెలలోపు మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. సారీ సార్. ఎవ్వరు వాళ్ళ మాటలు వినకుర్రి. వాళ్ళతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపకండి. వాళ్ళ వైపు ఒకరితో పుచ్చుకొని వచ్చి నాతో గిట్ల ముచ్చట్లు పెట్టుకుర్రి. ఎస్ సార్. పో. సార్ సార్ ప్లీజ్ సార్, మా మాట వినండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్. మేం పోవాలి సార్. మేమేం తప్పు చేయలేదు. మీరు తప్పు చేసిర్రో లేదో తర్వాత తేలుద్ది. ఇప్పుడు నా డ్యూటీ మిమ్మల్ని అరెస్ట్ చేసుడు అప్పగించుడే. మీరెంత మొత్తుకున్నా ఎవ్వడిడ మీ మాట వినడు. అరవకుండా కూర్చోండ్రి. అక్క, గీ ఎస్ఐ గాడు గాల మనిషి అనుకుంటా. నందు, ఏందే మనకే గతి? నువ్వు ఏడికి చేరాలనో గాడికే చేరినో గాడినే నీ బతుకు మంచిగుంటది. ఇంకా గీ టెన్షన్లు మనకి లేవు అనుకుంటుంటే గిట్లయిందేందే? బాధపడకే నువ్వు, ఏం కాదు. భగవంతుడా, ఎట్టయినా మమ్మల్ని ఈ గండం నుంచి కాపాడు తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.